హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వరంగల్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ స్టేకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ ట్రిప్ చాలా స్పెషల్ మా అందరికీ, ఎందుకంటే మా గ్యాంగ్లో ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసాం. సో మార్నింగే రెడీ అయ్యి అందరం ఫార్మ్ స్టేకి జర్నీ స్టార్ట్ చేసాం. రోడ్ మొత్తం గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. రిసార్ట్ పక్కనే ఇంకొక రిసార్ట్ కూడా ఉంది, అది తన్మయ రిసార్ట్. సో మనం ఇవాళ వెళ్ళేది మయూకా రిసార్ట్. ఇదంతా వే అన్నమాట. వచ్చేసాం ఫైనలీ ఫార్మ్ స్టేకి రీచ్ అయ్యాం. ప్లేస్ చూడగానే అసలు ఆ స్ట్రెస్ ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. అండ్ ద మూమెంట్ వీ ఎంటర్డ్, ఆ చుట్టూ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, ఆ కామ్ సరౌండింగ్స్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండే అన్నమాట. ఇంకా కార్తీకగానే చుట్టూ అంతా చూడడానికి వెళ్ళిపోయాను. మీకు కూడా చూపిస్తాను రండి. మన సిటీ నాయిస్ నుంచి పర్ఫెక్ట్ బ్రేక్గా అనిపించింది. ఆ ఓపెన్ స్పేసెస్ కానీ, ఆ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. లగేజ్ పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. ఫ్రెండ్స్ అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాము. అండ్ నేనేమో ఇలా వీడియోస్ తీసుకుంటూ ఈలోగా మన బర్త్డే బాయ్ని ఖాళీగా ఉంచకుండా పనులు చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టైం అసలు తెలీదు. అండ్ అందరు కలిసి ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనకి తెలుసు, కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి తెలీదు. సో ఇంకా లేట్ చేయకుండా అందరం కుకింగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈసారి ఫుడ్ ఆర్డర్ చేయకుండా మనమే కుక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇట్ సౌండ్స్ సింపుల్ రైట్, బట్ ఇట్ వాజంట్. ఒకరు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు, ఇంకొకరు స్టవ్ దగ్గర బిజీ, ఇంకొకరు టేస్టింగ్ కమిటీ, అండ్ సమ్ వర్ జస్ట్ సూపర్వైజింగ్ లైక్ ప్రొఫెషనల్ షెఫ్స్ అన్నమాట. చాలా వెరైటీస్ చేశారు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై అండ్ ప్రాన్స్ కర్రీ, బగారా రైస్, చాలా వెరైటీస్ చేశారు. అందరూ చేశారు. దిస్ ఈజ్ వాట్ వి కాల్ టీమ్ వర్క్ రైట్. సో అలా 3 hours పట్టింది అన్ని వెరైటీస్ కుక్ చేయడానికి. అండ్ అందరం అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిపి చేసుకున్న వంట ఇది. అండ్ ఇట్ వాజ్ సో స్పెషల్ అండ్ చాలా బాగా వచ్చింది. ఫుడ్ టేస్ట్ వాజ్ ఆల్సో సో గుడ్. లాస్ట్కి బర్త్డే బాయ్తో కూడా కుక్ చేయించాము. సో అలా ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అయ్యాక అందరం వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఫొటోస్ దిగడానికి రెడీ అవుదాం అనుకున్నాము. జస్ట్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ యాజ్ ప్లాన్డ్, అప్పుడే ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోయాడు. అప్పుడే క్లైమేట్ అంతా మారిపోతుంది. ఇట్ వాజ్ బికమింగ్ డార్క్. అందరం తొందరగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ క్విక్గా నేనే రెడీ అయిపోయి కెమెరా పట్టుకొని ఒక ఇంపార్టెంట్ డ్యూటీ స్టార్ట్ చేశాను. కాంటెంట్ క్రియేటర్ మోడ్ ఆన్.
ఫ్రెండ్స్ అందరికీ బ్రేక్ ఇచ్చి ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో బ్యూటిఫుల్ మండువా హౌస్ ఉంటుంది. ద మూమెంట్ ఐ సా ఇట్ ఐ వాస్ హానెస్ట్లీ టెంప్టెడ్ టు గో ఇన్ సైడ్, కానీ సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ సేవింగ్ ద కంప్లీట్ మండువా హౌస్ టూర్ ఫర్ ద పార్ట్ 3 బికాస్ ఇట్ డిజర్వ్స్ అ వీడియో ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ మండువా హౌస్ పక్కనే ఒక చిన్న గార్డెన్ ఏరియా ఉంది. సింపుల్, పీస్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాం. ఇప్పటివరకు లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, తర్వాత రైట్ సైడ్కి వెళ్దాం. హియర్ దెర్ ఇస్ అనదర్ క్యూట్ లిటిల్ గార్డెన్, కొంచెం గ్రీనరీ, కొంచెం ఫ్రెష్ ఎయిర్ అండ్ హానెస్ట్లీ ఎవ్రీ కార్నర్ హియర్ ఇస్ ఇన్స్టాగ్రామ్ వర్ది. ఫిల్టర్స్ అవసరం లేదు, నేచర్ ఆల్రెడీ ఎడిటింగ్ చేసింది. అండ్ ఇక్కడ ఒక చిన్న సిమెంట్ సీటింగ్ ఏరియా కూడా ఉంది. యూ కెన్ జస్ట్ సిట్ హియర్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వెదర్. అండ్ ఈ ఫార్మ్ స్టేలో 3 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ గెస్ట్ రూమ్, దిస్ ఇస్ వేర్ వీ స్టేడ్ అండ్ గాట్ రెడీ. లోపలికి ఇప్పుడు వెళ్ళట్లేదు, గర్ల్స్ ఆర్ గెటింగ్ రెడీ. ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ రూమ్ టూర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఈ రూమ్ బయట ఒక సోఫా ఉంది, జస్ట్ సిట్ అండ్ రిలాక్స్. పక్కనే సెకండ్ గెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ద ఫస్ట్ వన్, ఇట్ ఇస్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ గ్రీనరీ. ఈ సెకండ్ రూమ్ నుంచి థర్డ్ రూమ్ వెళ్ళే వేలో ఒక క్యూట్ టేబుల్ అండ్ 4 చైర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ క్యూట్ నైస్ ప్లేస్ టు హ్యావ్ టీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ జస్ట్ సిట్ అండ్ చాట్. టీ తాగడం కన్నా గాసిపే ఎక్కువ సర్వ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఫైనల్గా మన థర్డ్ గెస్ట్ రూమ్. అండ్ అగైన్ నైస్ పీస్ఫుల్ సరౌండెడ్ బై గ్రీనరీ. రూమ్ పక్కనే ఒక స్మాల్ గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది. ఇట్ గివ్స్ సచ్ అ నైస్ అండ్ కాసీ ఫార్మ్ హౌస్ వైబ్. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాం, ద పూల్ ఏరియా. పూల్ పక్కనే ఒక పెద్ద షెడ్ వేసి ఉన్నారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ రైనింగ్ యూ కెన్ స్టిల్ సిట్ హియర్ అండ్ ఎంజాయ్ ది వ్యూ. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది, నాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ రైట్ హియర్. ఉయ్యాల పక్కనే స్మాల్ స్టోరేజ్ కూడా ఉంది. బేసిక్లీ స్వింగ్కి పర్సనల్ కబోర్డ్ ఇచ్చేసారు, లగ్జరీ లెవెల్. స్వింగ్లో కూర్చుని వెదర్ ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఇక్కడ కూలర్ ఉంది, టేబుల్ అండ్ చైర్స్ ఉన్నాయి. అండ్ నా పూల్ దగ్గరికి వచ్చేసాం. పూల్ దగ్గరికి వచ్చాక వాటర్ చాలా క్లీన్గా ఉంది అండ్ దిస్ వెదర్ ఇట్ లుక్డ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. పూల్ని చూసాక టెంప్టేషన్ కంట్రోల్ అవ్వలేదు. సో ఐ జస్ట్ డిప్డ్ మై ఫీట్ ఇన్ టు ద వాటర్. అప్పటికి రెయిన్ కొంచెం ఎక్కువైంది. ద డ్రిజిల్ స్లోలీ టర్న్ ఇన్ టు ప్రాపర్ రెయిన్. నార్మల్గా రెయిన్ స్టార్ట్ అయితే అందరూ షెల్టర్ కోసం పరిగెడతారు, బట్ గర్ల్స్ మాత్రం ఇట్స్ సిగ్నల్ ఫర్ ఫోటో సెషన్ అనుకుంటారు. రెయిన్ డ్రాప్స్ పడుతున్నాయి, అయినా మా కన్సర్న్ మాత్రం యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అనేదే. నో బడీ వాజ్ బాదర్డ్ అబౌట్ గెటింగ్ విట్. హెయిర్ స్పాయిల్ అయినా పర్లేదు, బట్ పిక్చర్స్ హ్యాడ్ టు బీ పర్ఫెక్ట్. అక్కడ వర్షం పడుతుంది, ఈ అమ్మాయిల గోల్ చూడండి. ఫొటోస్ అయ్యాక రీల్స్ టైం. అండ్ దెన్ కేమ్ ద బెస్ట్ పార్ట్, డాన్సింగ్ ఇన్ రెయిన్. చిన్న పిల్లల్లాగా అందరం భలే ఎంజాయ్ చేసాం. హియర్స్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్. వి షాట్ అ ఫన్ డాన్స్ రీల్ టుగెదర్. ప్రాక్టీస్ కన్నా నవ్వులు ఎక్కువ వచ్చాయి. యూ కెన్ సీ అ గ్లింప్స్ ఆఫ్ ఇట్. సో గైజ్, మన ఫార్మ్ స్టే సిరీస్లో ఫస్ట్ వ్లాగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వ్లాగ్లో నైట్ సెలబ్రేషన్స్, మిడ్ నైట్ ఫన్ అండ్ ఐల్ టేక్ యూ ఇన్సైడ్ ద బ్యూటిఫుల్ వింటేజ్ మండువా హౌస్. యుల్ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, రైట్? అండ్ బిగ్గెస్ట్ కామెడీ, ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చిన మేము ఏం చేసామో నెక్స్ట్ పార్ట్స్లో చూడండి. If you guys enjoyed this vlog, don't forget to like, share and subscribe. See you in the next part. Bye guys.